హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇంగ్లీష్ గ్రామర్ లెసన్ గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్కు మధ్య కనెక్షన్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక వర్క్ అండ్ యాక్షన్ పాస్ట్లో మొదలై ప్రెజెంట్లో కొనసాగుతూ ఉంటే అలాంటి వాటిని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు. అంతేకాకుండా ఈ యాక్షన్ ఫ్యూచర్లో కూడా కొనసాగవచ్చు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ టైంను కూడా ఖచ్చితంగా తెలియజేస్తుంది. అంటే వర్క్ అండ్ యాక్షన్ పాస్ట్లో ఎప్పుడు మొదలైంది లేదా ఎంతకాలం నుండి కొనసాగుతూ వస్తోంది అనే విషయాన్ని ఈ టెన్స్ తెలియజేస్తుంది. గతానికి ఇప్పటికీ మధ్య ఒక నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి కాని పనిని తెలియచేయటానికి ఈ టెన్స్ను వాడతారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాక్యం యొక్క స్ట్రక్చర్ కింది విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ ప్లస్ టైమ్ రిఫరెన్స్. దీంట్లో హ్యాస్ను థర్డ్ పర్సన్ సింగులర్కు వాడతారు. మిగిలిన పర్సన్స్ అన్నింటికీ హ్యావ్ను వాడతారు. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2000. సిన్స్, ఫర్ అనే రెండు టైమ్ రిఫరెన్స్ను తెలియచేయటానికి ఈ టెన్స్లో ఎక్కువగా వాడటం జరుగుతుంది. సిన్స్ను పాయింట్ ఆఫ్ టైమ్ను తెలియచేయటానికి, ఫర్ను పీరియడ్ ఆఫ్ టైమ్ను తెలియచేయటానికి వాడతారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఈ క్రింది పరిస్థితులలో వాడతారు. ఎప్పుడో పాస్ట్లో మొదలై ఇంకా ప్రెజెంట్లో కొనసాగుతున్న పనిని తెలియచేయటానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడతారు. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ 2 hours. ఇక్కడ ఆమె 2 గంటల నుండి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉందంటే అది చెప్పటానికి 2 గంటల ముందు ఆ యాక్షన్ మొదలై ఇంకా కూడా కొనసాగుతూ ఉందని అర్థం. అంటే బస్సు వచ్చే వరకు ఆమె ఎదురు చూస్తూనే ఉంటుంది. అంటే ఫ్యూచర్లో కూడా కొంతసేపు ఆ యాక్షన్ కంటిన్యూ అవటానికి అవకాశం ఉంది. తాత్కాలికంగా కొంతకాలం కొనసాగిన అలవాట్లను తెలియచేయటానికి కూడా ఈ టెన్స్ను ఉపయోగించటం జరుగుతుంది. హీ హ్యాస్ బీన్ గోయింగ్ టు ఎ జిమ్ అలాట్ రీసెంట్లీ. అంటే ఇటీవలి కాలంలో అతడు చాలా ఎక్కువగా జిమ్కు వెళ్ళేవాడని, ఆ అలవాటు కొంతకాలం పాటు కొనసాగిందనే విషయం అర్థమవుతుంది. ఇక్కడ ఎంతకాలం అనే విషయం స్పష్టంగా చెప్పబడినప్పటికీ ఒక సర్టెన్ టైం పీరియడ్ ఈ పని కొనసాగిందనే విషయం మనకు తెలుస్తోంది. ఇటువంటి వాటికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడతారు. అప్పుడే అయిపోయిన వర్క్ అండ్ యాక్షన్ యొక్క రిజల్ట్ను తెలియచేయటానికి కూడా ఈ టెన్స్ను వాడతారు. ఇక్కడ టైంను తెలియచేయటం ఉండదు, కానీ ఏ పని అయితే అప్పుడే పూర్తి అయిందో దాని వలన వచ్చిన రిజల్ట్ మాత్రం తెలియజేయబడుతుంది. ఐ హ్యావ్ బీన్ రన్నింగ్ సో ఐఎమ్ టైర్డ్ వెరీ మచ్. ఇక్కడ రన్నింగ్ వలన వచ్చిన రిజల్ట్ అది ఏమిటంటే అలసిపోవటం అనే దానిని చెప్పటం జరుగుతోంది. నెగటివ్ సెంటెన్సెస్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడాలంటే నాట్ను హ్యావ్ లేదా హ్యాస్కి తర్వాత చేరిస్తే సరిపోతుంది. వీ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ ద లెసన్ ఫర్ 2 hours. మేము 2 గంటల నుండి పాఠం చదవటం లేదు. పై ఉదాహరణలో నాట్ అనేది హ్యావ్కు తర్వాత రావటం మీరు గమనించవచ్చు. దీనిలో నుండి కేవలం నాట్ను తొలగిస్తే వాక్యం పాజిటివ్గా మారిపోతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో వాడాలంటే మొదట హ్యావ్ లేదా హ్యాస్ను వాడి తర్వాత సబ్జెక్ట్ను వాడాలి. దాని తర్వాత బీన్, ప్రెజెంట్ టెన్స్ వర్బ్ ప్లస్ ఐఎన్జీను, ఆబ్జెక్ట్ను వాడాలి. క్రింది వాక్యం చూడండి. దీనిలో పాజిటివ్, నెగిటివ్ అండ్
ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఏర్పడతాయో మీరు గమనించవచ్చు. దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 7 years. ఇది పాజిటివ్ సెంటెన్స్. దే హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 7 years. ఇది నెగటివ్ సెంటెన్స్. హ్యావ్ దే బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 7 years? ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. వాక్యంలోని సబ్జెక్ట్ను హ్యావ్ లేదా హ్యాజ్ను రివర్స్ చేస్తే క్వశ్చన్ ఫామ్ అవుతుంది.